అందరికీ సంక్షేమం అందేటట్టు 2004 నుంచి కూడా ఒక చక్కటి ప్రయత్నం చేసుకుంటూనే వచ్చాం. రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, 35 కిలోల బియ్యం వితంతువులు కానివ్వండి, లేదా ప్రత్యేకంగా ఇక్కడ నివసిస్తున్న అనేక మంది వృద్ధులు, మహిళలు, వితంతువులు, ఎంతోమంది వికలాంగులు, వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్టు ఆ రోజున ఇంటింటికి తిరిగి అందించేవాళ్ళం. ఈ రోజున నేను ఇప్పుడే మన సోదరుడు అఖేశ్వరరావు గారిని అడుగుతున్నాను, ఈ ప్రాంతానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నేనే ఆశ్చర్యపోయాను. ఈ రోజు కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు మంచి రోడ్లు కావాలి, మురుగు కాలువలు బాగా కట్టాలి, మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ వర్కర్లు వచ్చి మురుగు కాలువల విషయంలో, ఇక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు అనేది ప్రధానమైన కోరిక అని చెప్పారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించుకుంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నిధులు తెచ్చుకొని మన తెనాలి అభివృద్ధి చేసుకునేటప్పుడు ఎందుకు మనటువంటి కనీస మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడం లేదు? నిజంగా ఈరోజు పినపాడులో 21, 22, 23 వార్డుల్లో గతం నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఎక్కువ మంది పాపం కష్టజీవులు ప్రతిరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఎక్కడో చోట చిన్న షాపుల్లోనో, లేదా రాడ్ బెండింగ్ పనుల్లో, లేదా చిన్న చిన్న మెకానికల్ షాపుల్లో ఎంతోమంది పని చేసుకుంటూ ఉంటారు. కాఫీ ముసల్మాన్ భయా यहाँ पे है, उनको सबको मालूम, क्योंकि ఈ ఏరియాలో అసలు కనీసం ఎక్కువ మంది చప్పట్లు దాకా ఎందుకు కొట్టారా అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అంటే ఉపాధి కల్పన కోసం మన బిడ్డలకి మనం చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏదో విధంగా మనం ఇక్కడ ఉన్న ఆటో నగర్ని మనం అభివృద్ధి చేసుకుని ఇంకా పెద్ద ఎత్తున మనం పెట్టుబడులు తీసుకొచ్చేటట్టు, పరిశ్రమలు ఏర్పాటు చేసేటట్టు ఈ ప్రాంతానికి ప్రోత్సహించే విధంగా మనం చేసుకోవాలి. అది కాస్త పోయి ఈరోజు రాజకీయాల్లో కేవలం ఒకరిపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకోవడం, దానికే పరిమితం అవుతున్నారు. రాజకీయ అవసరాలు ఇవన్నీ రోజు ఏంటంటే సొంత లబ్ధి కోసం కాదు. మనం ఎన్నికైన తర్వాత ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా, ఇంకొక ఉన్నతమైన పదవులు మనం తెచ్చుకున్నప్పుడు మన ప్రజల కోసం మనం నిలబడాలి, మన ప్రాంతం కోసం మనం నిలబడాలి. ఇప్పుడు దారిలో నేను వస్తున్నప్పుడు నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఒక ముసలాయన పాపం పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా నా చేతులు పట్టుకుని, నువ్వు నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించావు నువ్వు ఆ రోజున అని ఆయన చెప్పాడు. ఇప్పుడే ఒక మహిళ